హలో ఎవ్రీవన్. చాలామందికి ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క రివైజ్డ్ షెడ్యూల్ కోసం తెలియకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది, అందుకని ఇక్కడ కూడా పెడుతున్నాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, సో ఇదే మనకి ఆల్రెడీ పేమెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనకి డేట్ వచ్చేసినప్పటికి 13th కదా. ఈ రోజే వెబ్ ఆప్షన్ ఎంట్రీకి లాస్ట్ డేట్. ఇది రివైజ్డ్ షెడ్యూల్ అఫీషియల్ వెబ్సైట్ cap.apcfss.inలో ఉంది. మీకు కనుక నమ్మబుద్ధి కాకపోతే వెళ్ళి ఒకసారి వెబ్సైట్లో విజిట్ చేసి షెడ్యూల్ అని ఉంటుంది, అందులో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఈ రోజు వరకు కూడా మీరు ఆప్షన్ ఎంట్రీ చేయొచ్చు. మీరు ఆప్షన్ ఎంట్రీ చేసిన తర్వాత నాకు ఇంకా ఎటువంటి చేంజెస్ లేదు అనుకుంటే యూ కెన్ ఫ్రీజ్ చెయ్యాలి ఖచ్చితంగా. ఓటీపీ వస్తుంది మీ నెంబర్కి. ఓటీపీ వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేస్తే మీరు పెట్టినవి పర్మనెంట్గా సేవ్ అవుతాయి. ఓకే, ఎవరైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేసేసారో వారు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది ఫ్రీజ్ చేసేసాము, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదేంటి ఇంకా, నేను ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. బట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ డేట్ రీస్కెడ్యూల్ అయింది కదా, సో అందుకని అది రేపు ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి 14th August 2026 రోజున అయితే ఉంటుంది. అంటే రేపు, ఈరోజు 13th, రేపు 14th మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. రేపు అంతా కూడా మీకు అవైలబుల్లో ఉంచుతారు. కాబట్టి మీకు ఏదైనా ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మళ్ళీ ఒక్కసారి అయితే చేంజ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి అందరూ కూడా. ఓకే, ఖచ్చితంగా ఫ్రీజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకున్న తర్వాత. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామందికి తెలియపోవచ్చు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేసేసారో అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్లోని ఎడిట్ చేయడానికి చూపిస్తుంది. అంటే మీకు ఒకవేళ నిజంగా ఎడిట్ లేకపోయినా కూడా మళ్ళీ ఫ్రీజ్ చేయమని చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఫ్రీజ్ చేసినా మీకు ఎటువంటి చేంజెస్ రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా రేపు ఒక్కసారి డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా 14th August రోజున, మళ్ళీ కూడా మీరు ఒక్కసారి అన్నీ కన్ఫామ్గా చూసుకొని ఫ్రీజ్ చేయమని అడిగితే అది ఫ్రీజ్ చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి అని మాత్రం చెప్తున్నాను నేను. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలానే చూపించింది. ఫ్రీజ్ చేసిన వాళ్ళకి కూడా చేంజెస్ లేకపోయినా మళ్ళీ ఫ్రీజ్ చేసే ఆప్షన్ ఇచ్చింది. కాబట్టి ఒకసారి చూసుకోమని చెప్తున్నాను అంతే. అండ్ సీట్ అలాట్మెంట్స్ ఇనీషియల్గా ఐ థింక్ 15th August అలా వస్తాయని చూపించారు. బట్ ఇప్పుడు అప్డేట్ చేసేసి 18th Augustకి ఇచ్చారు. సో 18th August రోజున మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ 6 PM ఈవినింగ్. జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది 19th నుంచి 21st August వరకు చేయాలి. అండ్ అప్డేషన్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ బై కాలేజ్ మేనేజ్మెంట్స్ 21st లోపున వాళ్ళు చేసుకుంటారు. ఇది మీకు సంబంధం లేదు. మీరు మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ 19th నుండి 21st మధ్యలో ఆన్లైన్లో అండ్ కాలేజ్లో చేయాలి. ఏది చేయకపోయినా మీ సీట్ అనేది పోతుంది. ఇంకా చాలామందికి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా నాకు నచ్చని కాలేజ్ వస్తే నేను ఏం చేయాలి, ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందని అడుగుతున్నారు. అలాంటిది ఏమి ఉండదు. సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే మీకు వస్తుందో ఆ కాలేజ్కే వెళ్ళాలి. అలానే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేశారో అలాంటి వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళకి కనుక సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది కాస్త పోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేశారు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఎటువంటి కాలేజ్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్కి రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఆ సీట్ మాత్రం ఉండదు. ఇది ఎప్పుడు కండిషన్స్ చెప్తున్నాను నేను. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఎప్పుడు ఉంటుంది, మీరు రిపోర్ట్ చేసి ఉండాలి. అలానే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతేనే ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా రిపోర్ట్ చేసినా సెకండ్ కౌన్సిలింగ్ కనుక మీకు వస్తే సీటు, మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.